Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current affairs. These are the topics we are going to discuss now. Hunar Haat, we have already discussed about Hunar Haat and its importance when it was conducted in Uttar Pradesh. Now it is being conducted in New Delhi. Next topic is Vice President celebrates International Mother Language Day in a unique manner. We have already discussed in the last class about the International Mother Language Day, why it is celebrated, what is the significance of why we need to celebrate it. Now in this class we will see how our Vice President celebrated it in a unique way. Next topic is second phase of Rashtriya Sanskriti Mahotsav. This is conducted to encourage the people to know more about our culture and what are the activities conducted. We will discuss here. Time to reset our relationship with nature, how we are destroying the environment, what are the changes we have brought so far, and what will happen if we do keep continuing the same thing, and what are the effects even our future generation will be facing. We will discuss here. Next topic is NASA Perseverance lands on Mars. Yesterday we discussed about its landing. Today we will discuss about the picture which it has sent soon after landing on the planet. The first topic is Hunar Haat at Jawaharlal Nehru Stadium. Okay, last time UP lo జరిగినప్పుడు చెప్పాను, and now here it is being conducted in New Delhi. So here if you see the introduction, 26th Hunar Haat of indigenous artisans and craftsmen. As I have already told you, Hunar Haat is conducted to encourage the ఆర్ట్ క్రాఫ్ట్స్ విచ్ ఆర్ మేడ్ విచ్ హ్యాండ్ మేడ్ కానివ్వండి, అలా ఏదైనా ఒక పర్టికులర్ స్టేట్లో కానీ సిటీలో కానివ్వండి, ఏదైతే అక్కడ మాత్రమే దొరికే విధంగా సిల్క్ ఒకటి తీసుకోండి ఎగ్జాంపుల్, లేకపోతే జూట్ కానీ ఇలా రకరకాల ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్టికులర్ ఏరియాలోనే బాగా దొరుకుతాయి, అక్కడ మంచిగా ఫేమస్ ఉన్నాయి అంటే వాటిని ఇలా వీళ్ళు డిస్ప్లే చేసుకుంటారు. అలా ప్రతి సిటీ నుంచి ఆల్ ఓవర్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి డిఫరెంట్ సిటీ నుంచి వచ్చి వాళ్ళు అక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. సో దట్ వీ పీపుల్ విల్ కమ్ టు నో అబౌట్ దే కల్చర్, ఆల్ ద ఇంకా ఏమేమి ఆర్ట్స్ ఉన్నాయి వాటి ద్వారా అవి తెలుసుకోవడానికి అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ ఏ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ దెమ్. ఇలా కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు హునార్ హాట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏవైతే హ్యాండ్మేడ్ ఐటమ్స్ కానివ్వండి, రకరకాలు ఏవైతే తయారు చేస్తున్నారో వాటిని వాళ్ళు డిస్ప్లే చేసుకొని దే కెన్ సెల్ దెమ్. ఓకే, హునార్ హాట్ బ్రింగ్స్ టుగెదర్ ఇండిజినియస్ ఆర్టిషన్స్ అండ్ క్రాఫ్ట్మెన్స్ యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ జస్ట్ నౌ. అయితే ఇది ఎవరు కండక్ట్ చేస్తున్నారు? హూ ఈస్ ఆర్గనైజింగ్ దిస్? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. ఓకే, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ కండక్టింగ్ దిస్ ఈవెంట్, అండ్ దిస్ ఈస్ ద 26th హునార్ హాట్. ఇది ఎన్నో హునార్ హాట్? 26th హునార్ హాట్, అండ్ థీమ్ ఫర్ ఇట్ ఈస్ వోకల్ ఫర్ లోకల్. ఇట్ ఈస్ బీయింగ్ కండక్టెడ్ ఫ్రమ్ 20th February to 1st March 2021. ఎక్స్క్విజిట్ ఇండిజినియస్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్. ఇంకా యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఇండిజినియస్ అంటే ఏంటి, మన కంట్రీలో ఏవైతే తయారయ్యాయి అవి, అండ్ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్, రకరకాల ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇచ్చారు. ఆల్రెడీ లాస్ట్ టైం హునార్ హాట్ కోసం నేను చెప్తున్నప్పుడు మీకు లిస్ట్ కూడా ఇచ్చాను, ఏ స్టేట్ నుంచి ఏ స్పెసిఫిక్గా డిస్ప్లే చేశారో. అదేవిధంగా ఈసారి కూడా ఈ ఐటమ్స్ ఏవైతే రకరకాలవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేశారు. యూ క్యాన్ సీ ద లిస్ట్ హియర్. ఓకే, మీరు జస్ట్ ఏంటంటే ఏ స్టేట్కి ఏది బాగా ఫేమస్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పష్మినా షాల్ ఉంది. ఒకసారి క్వశ్చన్స్లో ఆ విధంగా కూడా అడిగారు, ఏ ప్లేస్కి అది బిలాంగింగ్ అని. అప్పుడప్పుడు మ్యాచింగ్ ఇస్తారు మనకి, ఒకవైపు ఈ ఐటమ్స్ ఇస్తారు, ఒకవైపు ఏమో స్టేట్స్ నేమ్స్ ఇస్తారు. సో వీ హ్యావ్ టు మ్యాచ్ వేర్ దే బిలాంగ్ అని. ఓకే, సో యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద లిస్ట్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వైస్ ప్రెసిడెంట్ సెలబ్రేట్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఇన్ ఏ యూనిక్ మేనర్. అయితే ఈయన ఏం చేశారు అంటే, మొత్తం ఎన్ని లాంగ్వేజెస్, 22 లాంగ్వేజెస్ ఇండియన్ ఏవైతే ఉన్నాయో అది ఇంకా ఇంగ్లీష్లోని ఆయన ఆర్టికల్స్ అనేవి రాశారు. 24 న్యూస్ పేపర్స్లోని ఆర్టికల్స్ రాయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, అందరికీ కూడా పర్సనల్గా ఆయన ట్వీట్ చేశారు. ఓకే, మదర్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయడం కోసం అనమాట. హీ హాస్ స్పోకెన్ ఎ లాట్ అబౌట్ హౌ వీ హ్యావ్ టు ప్రమోట్ అ మదర్ లాంగ్వేజ్ అండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రమోటింగ్ అ మదర్ లాంగ్వేజ్. సో నౌ లెట్స్ సీ ద ఇంట్రొడక్షన్. Vice President Sri M. Venkaiah Naidu celebrated the International Mother Language Day today in a manner by tweeting in 22 Indian languages and English. Okay, apart from writing articles in 24 వర్నాక్యులర్ న్యూస్ పేపర్స్. ఓకే, రకరకాల రీజనల్ న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా లాంగ్వేజెస్లోని, తెలుగు కానివ్వండి, హిందీ కానివ్వండి, అలా రకరకాలుగా అన్ని లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అలా 24 లాంగ్వేజెస్లోనే ఆయన న్యూస్ పేపర్స్లోని ఆర్టికల్స్ రాశారు. అండ్ 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అందులోని అండ్ ఇంగ్లీష్లోని ఆయన ట్వీట్ చేశారు. ఓకే, ఏ లాంగ్వేజెస్లో ఆయన ట్వీట్ చేశారు అనేది కూడా ఇచ్చాను. దీనివల్ల ఏమవుతుందంటే యూ విల్ ఈవెన్ గెట్ టు నో ద 22 ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయంటే, ఇండియాలో ఓన్లీ 22 లాంగ్వేజెస్ ఉన్నాయా అంటే నో, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. బట్ ఈ 22 లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి కాన్స్టిట్యూషన్ బట్టి ఇచ్చిన లాంగ్వేజెస్. అంటే అందులో లిస్ట్లో ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో మనకి ఆ 22 లాంగ్వేజెస్ ఇవి కాకుండా కూడా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి.
తెలుగు, తమిళ్, హిందీ, గుజరాతీ, కశ్మీరీ, కొంకణి, మరాఠీ, ఒడియా, ఉర్దూ, మలయాళం, కన్నడ, ఒడియా, పంజాబీ, నేపాలీ, అస్సామీస్, బెంగాలీ, మణిపూరి, బోడో, సాంతాలి, మైథిలి, డోగ్రీ అండ్ సంస్కృత్. వీటితో పాటు ఇవి ఎక్కడ మాట్లాడతారు అన్నది కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోడో ఉంది, ఇది మనకి అస్సాంలోని అనుకుందాం. ఓకే, అలా నెక్స్ట్ అస్సాంలోని ఇంకా లాంగ్వేజ్ ఏంటి అంటే అస్సామీస్. ఒడియా ఉందంటే ఇది మనకి ఒడిస్సాలోని. ఓకే, ఈ విధంగా ఎక్కడెక్కడ ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అన్నది కూడా మీకు ఐడియా ఉండాలి. డోగ్రీ తీసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మాట్లాడతారు. ఓకే, ఇలా మీకు ఏది ఎక్కడ మాట్లాడుతున్నారో కూడా తెలియాలి. బికాజ్ ఇన్ కేస్ యాజ్ ఐ టోల్డ్ యూ మ్యాచింగ్గా ఏమైనా ఇచ్చినప్పుడు మీకు లిస్ట్లో మొత్తం అని తెలిసి ఉండాలి. నెక్స్ట్, he has also written to 771 members of both houses of the parliament urging them to promote the mother tongue. ఓకే, 771 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో రెండు హౌసెస్లో కలిపి, మనకి అప్పర్ హౌస్ లోవర్ హౌస్లో కలిపి ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఆయన ఏం చెప్పారు, ప్రమోట్ ద మదర్ లాంగ్వేజ్, మదర్ టంగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయమని చెప్పి ఆయన రాశారు వాళ్ళకి. ఓకే, అయితే మీరు పాలిటీలో తీసుకుంటే మనకు ఆర్టికల్ 63 ఈజ్ అబౌట్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇంకా దీని తర్వాత 64, 65 అవన్నీ ఏంటంటే ఆయన గురించి మొత్తం అంతా ఉంటాయన్నమాట. ఆయన అపాయింట్మెంట్ దగ్గర నుంచి ఆయన క్వాలిఫికేషన్ ఏముండాలి అవన్నీ కూడా మీరు చదువుకోవాలి. ఆయనకు సంబంధించి వైస్ ప్రెసిడెంట్ సంబంధించి ఏ ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. ఎందుకు అంటే స్పెసిఫిక్గా ఎవరి గురించి అయినా న్యూస్ ఆర్టికల్లో ఇచ్చారు అంటే పాసిబిలిటీ విల్ బి దేర్ దట్ ద క్వశ్చన్స్ విల్ బి పిక్డ్ అప్ రిలేటెడ్ టు దాట్. సో ఇక్కడ మనకి 2-3 టైమ్స్ మెన్షన్ చేశారు ఆర్టికల్స్లో వైస్ ప్రెసిడెంట్ గురించి. ఓకే, ఇంకొకటి లాస్ట్ క్లాస్లో కూడా నేను చెప్పాను, ఆయన ఒక వెబినార్ కండక్ట్ చేశారు మదర్ టంగ్ గురించి. సో ఈయన గురించి ఈసారి ఎక్కువ వచ్చింది న్యూస్లో కాబట్టి యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్. ఓకే, సో డెఫినెట్గా మీరు ఈ రోజు ఏం చేయాలి అంటే వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఆర్టికల్స్ ఏమున్నాయి, ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, వాట్ ఈస్ ద ప్రాసెస్, ఎలా ఆయన ఎలక్ట్ చేసుకుంటున్నారా, నామినేట్ చేస్తున్నారా, ఏ విధంగా ఆయన పొజిషన్లోకి వస్తున్నారు, ఇన్ కేస్ ప్రెసిడెంట్ లేకపోతే వైస్ ప్రెసిడెంట్ తీసుకునే డ్యూటీస్ ఏంటి. ఓకే, ఆ విధంగా ఇంకా ఆయన ఏ హౌస్ తాలూకా చైర్మన్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఇస్ సెకండ్ ఫేజ్ ఆఫ్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్. ఇది ఏంటి అంటే మన కల్చర్ని ప్రమోట్ చేయడం కోసం. ఓకే, త్రూ మ్యూజిక్ కానివ్వండి, ఫోక్ డాన్స్ కానివ్వండి, అలా డిఫరెంట్ వేస్లోని హౌ దే ఆర్ ప్రమోటింగ్ ద కల్చర్ అనేది. సో దిస్ ఇస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్. The second phase of Rashtriya Sanskriti Mahotsav will be inaugurated by the Union Minister of State for Culture and Tourism. ఒకసారి నేను చూడండి, మీరు చూసిన ప్రతి ఆర్టికల్లో కూడా ఐఎమ్ ఈవెన్ మెన్షనింగ్ ద మినిస్ట్రీ అండర్ విచ్ ఇట్ ఈస్ బీయింగ్ క్యారీడ్ అవుట్. సో మీరు ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, హునార్ హాట్ చూసాం, అక్కడ ఎవరి కోసం మనం మాట్లాడాం, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫేర్స్. సో హియర్ ఇది కల్చర్ని ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కల్చర్ అండ్ టూరిజం. ఎవరు పేరు ఇచ్చారు చూడండి, శ్రీ ప్రహ్లాద్ సింగ్ పాటిల్. ఓకే, it will be inaugurated and ఇచ్చారు on when it is inaugurated on 22nd February 2021 at Raj Bhavan in Darjeeling, West Bengal. So now we will see what this Rashtriya Sanskriti Mahotsav is all about. The festival is being held from 22nd February to 24th February and it is organized to promote the spirit of Ek Bharat Shresth Bharat. Okay, ఎప్పుడు కూడా ఏదైనా థీమ్ ఏదైనా ఇచ్చారు లేకపోతే ఇలాగ ట్యాగ్ లైన్ టైప్ ఏమైనా ఇచ్చారు అంటే మీరు ఆన్సర్స్లో వీటిని మెన్షన్ చేస్తే యూ విల్, అంటే ఇది ఒక ఫెచింగ్ పాయింట్ అన్నది. ఓకే, సో హియర్ ఏంటి, దే ఆర్ గోయింగ్ టు ప్రమోట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. On all days, local artists will given opportunity to perform on the RSM stage. ఈ RSM స్టేజ్లో ఏమవుతుంది మనకి, అక్కడ ఎవరైతే లోకల్ ఆర్టిస్టులు ఉంటారో లైక్ సింగింగ్ కానివ్వండి, డాన్సింగ్ కానివ్వండి, ఎవరైతే అక్కడ ఉంటారో ఇట్స్ నాట్ జస్ట్ ద ట్రెడిషనల్, యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఫోక్ డాన్స్ కానివ్వండి, ఫోక్ ఏవైతే ఆర్ట్స్ ఉంటాయో మ్యూజిక్ అవన్నీ కూడా దే విల్ బి గివెన్ ఎ ఛాన్స్ టు పర్ఫార్మ్ దేర్. ఓకే, దాంతోపాటు ఇంకా ఏముంటుంది అక్కడ అంటే దే విల్ బి 20 క్రాఫ్ట్ స్టాల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ షోకేసింగ్ జెన్యూన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్స్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అనదర్ వే ఆఫ్ ఎంకరేజింగ్ ద ఇండిజీనియస్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఆర్టిషన్స్ని ప్రమోట్ చేయడానికి ఇది కూడా ఒక వే. ఏంటి, హియర్ దే ఆర్ కండక్టింగ్ 20 క్రాఫ్ట్ స్టాల్స్. This is being organized in West Bengal with mutual understanding and bonding between. For what reason it is being conducted? It is conducted to enhance and to improve చేయడానికి ఏంటి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ బాండింగ్ బిట్వీన్ పీపుల్ ఆఫ్ డైవర్స్ కల్చర్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రమోటింగ్ ఎ సింగిల్ కల్చర్, హియర్ దే ఆర్ ప్రమోటింగ్ ద డిఫరెంట్ కల్చర్స్ విచ్ ఆర్ ఇన్ ఇండియా. Thereby they are encouraging or they are making the unity in diversity concept stronger.
the Ministry of Culture is mandated with the task of, for what purpose actually they exist. This Ministry of Culture is for the preservation, ప్రమోషన్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్. యాజ్ వి ఆల్ నో, ఏదైనా ఒక మినిస్ట్రీ ఉంది అంటే దానికి ఒక పర్టిక్యులర్ టాస్క్ ఉంటుంది కదా. సో వీళ్ళ తాలూకా పర్పస్ ఏంటి, వీళ్ళు దేనికోసం ఉన్నారు అంటే ఫర్ ప్రిజర్వేషన్, ప్రమోషన్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ ఆ ఇండియన్ కల్చర్. ఏ విధంగా, బోత్ టాంజిబుల్ అండ్ ఇంటాంజిబుల్. అంటే ఏంటి, టాంజిబుల్ అంటే విచ్ వీ క్యాన్ టచ్ అండ్ ఫీల్. ఇంటాంజిబుల్ అంటే ఏంటి, మనకు అది కనిపించదు బట్ వీ క్యాన్ ఫీల్ దట్. ఓకే, లైక్ చూడండి, ఇప్పుడు వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, అవన్నీ కూడా ఏంటి, వీ కెనాట్ టచ్ బట్ వీ క్యాన్ సీ అండ్ ఫీల్ దెమ్. అదే వేరే కల్చర్స్, ఇప్పుడు ఏమైనా క్రాఫ్ట్స్ ఉన్నాయి, పెయింటింగ్, అవన్నీ కూడా యూ క్యాన్ టచ్ అండ్ యూ క్యాన్ సీ దెమ్. సో టాంజిబుల్, ఇంటాంజిబుల్ రెండు రకాలుగా ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఏంటంటే ఇట్ విల్ బి ఇంక్లూడింగ్ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ అండ్ ఆర్ట్ ఫార్మ్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, రిచ్ ట్రైబల్ హెరిటేజ్, ఈ అన్ని రకాల కల్చర్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ ఫెస్టివల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆర్గనైజర్ సిన్స్ 2015. ఇలా ఏవైనా ఉంటే డేట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, ఎప్పటి నుంచి ఇది ఉంది, రైట్ ఫ్రమ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఉందా, మధ్యలో స్టార్ట్ అయిందా, లేకపోతే జస్ట్ రీసెంట్గా స్టార్ట్ అయిందా. 2021లో ఉన్నాం మనం. సో 2020లో ఏమైనా స్టార్ట్ అయిన ఉన్నాయా అంటే ఏం చూడాలి, వీ హ్యావ్ టు సీ వెదర్ ఇట్స్ రీసెంట్లీ స్టార్టెడ్ ఆర్ ఇట్స్ బీన్ సిన్స్ డెకేడ్స్ ఆర్ సిన్స్ 1 decade, అలా అన్నది కూడా మనం చూసుకోవాలి, ఎంత పీరియడ్ ముందు స్టార్ట్ అయింది. సో దిస్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ సిన్స్ 2015 with active participation of 7 zonal culture centers playing a pivotal role to take the vibrant culture of India out of the masses. ఓకే, సో ఏంటి, జస్ట్ ఆడిటోరియంస్లోకో గ్యాలరీస్లోకో వెళ్ళి చూసేది కాకుండా మొత్తం బయటికి వచ్చి చూస్తే మీకు ఇండియాలో రకరకాల కల్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్ని కూడా డిస్ప్లే చేయడానికి, అన్నిటికి మనకి పరిచయం చేయడం కోసం దీస్ ఈవెంట్స్ ఆర్ కండక్టెడ్. సి ఇఫ్ యూ గో లైక్ యాజ్ ఏదైనా ఒక కళాక్షేత్రం కానివ్వండి, ఏదైనా ఉంది అక్కడ ఆడిటోరియంస్లోకి వెళ్ళి చూస్తే ఓన్లీ ఒక స్పెసిఫైడ్ గ్రూప్ వచ్చి పర్ఫామ్ చేయడం, లేకపోతే ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మాత్రం మీరు చూడగలరు. బట్ ఇలాంటి ఈవెంట్స్లో ఏంటి అంటే ఆల్ ఓవర్ ద ఇండియా డిఫరెంట్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ కానివ్వండి, డిఫరెంట్ డాన్సెస్ కానివ్వండి, అన్ని వాళ్ళు వచ్చి అక్కడ మనకి ఎగ్జిబిట్ చేస్తారు. బికాస్ ఆఫ్ దాట్ వీ విల్ బీ ఇంట్రడ్యూస్ టు like more number of culture or any more number of art forms kani we will be introduced. It has been instrumental in showcase. ఇక్కడ ఇదంతా ఆల్రెడీ we have discussed. folk arts కానివ్వండి, ట్రైబల్ డాన్స్, మ్యూజిక్, ఇవన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు. సెకండ్ థింగ్ ఏంటి, ఇట్ ఈస్ గోల్ ఏంటి, దీని ఏం ఏంటి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ కాన్సెప్ట్లోనే దీన్ని ఇంక్రీజ్ చేయాలి. అంటే ఏంటి మొత్తం అంతా ఒక్కటే, ఇండియా అంతా ఒక్కటే, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ కల్చర్స్, డైవర్స్ కల్చర్ అంతా కూడా ఒకటిగా యూనిటీగా ఉండడం, వాటిని ప్రమోట్ చేయడం కోసమే ఇదంతా కూడా. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఏదైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్లా కూడా ఉంటుంది ఫర్ డిస్ప్లేయింగ్, లేకపోతే వాళ్ళు ఏదైతే టాలెంట్ ఉందో అది చూపించడానికి కానివ్వండి, వాళ్ళ లైవ్లీహుడ్ని, ఇప్పుడు ఆర్టిషన్స్ ఉన్నారు వాళ్ళని డిస్ప్లే చేస్తున్నారు, వీఆర్ గోయింగ్ అండ్ బయింగ్ ది ప్రోడక్ట్, సో వాళ్ళకి ఒక ఫినాన్షియల్ సపోర్ట్లా కూడా అది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10 editions of RSM has been held till date. 2015లో స్టార్ట్ చేశారని చెప్పాము. అయితే అప్పటి నుంచి ఇప్పటికీ మొత్తం ఎన్నిసార్లు ఇది జరిగింది అంటే 10 editions ఇప్పటికీ జరిగింది. ఏ సిటీస్లో జరిగింది ఇప్పటి వరకు అంటే ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, తవాంగ్, గుజరాత్, కర్ణాటక, తెహ్రీ అండ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ టాపిక్ ఈస్ టైమ్ టు రీసెట్ అ రిలేషన్షిప్ విత్ నేచర్. ఇదేంటి, దేనికి సంబంధించి ఇది, మనం ఏదైతే నేచర్లో చేంజెస్ తీసుకొచ్చామో, ఇఫ్ వీ డోంట్ టేక్ ఎ స్టెప్ ఇన్ ప్రిజర్వింగ్ ఆ నేచర్, రేపు పొద్దున్న కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా అడ్వర్స్గా ఉంటాయి అని చెప్పడానికి. ఓకే, సో ఎవరు ఇది చెప్పారు, హూ టోల్డ్ అస్ టు రీసెట్ అ రిలేషన్షిప్, ఇట్ వాజ్ టోల్డ్ ఇన్ ద UN ఆఫ్ 5th ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ. ఇప్పుడు 5th ఎన్విరాన్మెంటల్ అసెంబ్లీ అవ్వడానికి ముందు, అహెడ్ ఆఫ్ దాట్ UN అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది మనకి, వీ హ్యావ్ టు రీసెట్ అవర్ రిలేషన్షిప్ విత్ నేచర్. అంటే మనం ఇప్పుడు ఏ వేలో అయితే నేచర్తో ఉన్నామో దాన్ని మనం రీసెట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. బికాస్ ఆఫ్ వాట్, ఇట్ హ్యాస్ మెన్షన్డ్ ద ఎన్విరాన్మెంటల్ క్రైసిస్. మనకి సస్టైనబుల్ గోల్స్ రీచ్ అవ్వాలి అంటే మనం ఈ ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని అడ్రస్ చేయాలి, వాటికి సొల్యూషన్ అనేది తీసుకురావాలి. ఓకే, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి, ఫుడ్ స్కేర్సిటీ కానివ్వండి, ఓకే, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఓవర్కమ్ అవ్వాలి. మన సస్టైనబుల్ గోల్స్ని రీచ్ అవ్వాలి అంటే మనం వీ హ్యావ్ టు చేంజ్ ద వే హౌ వీఆర్ ట్రీటింగ్ ఆర్ హౌ వీఆర్ బిహేవింగ్ విత్ ద నేచర్ నౌ. సో మన సస్టైనబుల్ గోల్స్ కోసం ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటి అవన్నీ కూడా, పావర్టీ ఎలివేషన్,
ఫుడ్ అండ్ వాటర్ సెక్యూరిటీ అండ్ గుడ్ హెల్త్. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఇట్ విల్ బి హెల్డ్ బిట్వీన్ 22nd to 23rd of February 2021. దీనికి థీమ్ ఏంటి? ఓకే, స్ట్రెంథనింగ్ యాక్షన్స్ ఫర్ నేచర్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ప్రతిదీ కూడా థీమ్ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని చెప్తున్నారు, ఎన్ని థీమ్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీరు ఇప్పుడు రాయాలి అండ్ వాటి కింద థీమ్. ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఏదైనా నేను చెప్పాను ఒకటి జరిగింది ఇన్సిడెంట్ అంటే అది రాసుకోవడం, దాని పక్కనే థీమ్ రాసుకోవడం. థీమ్ తాలూకా మొత్తం లైన్ మీకు వచ్చినా రాకపోయినా వెన్ యూ విల్ నీడ్ టు రైట్ ద థీమ్ వెన్ యూఆర్ రైటింగ్ ద మెయిన్ ఆన్సర్. బట్ థీమ్స్ గురించి మనకి ప్రిలిమ్స్లో కూడా అడుగుతారు. సో అలాంటప్పుడు అట్లీస్ట్ యు నో ద కాన్సెప్ట్ ఏంటనేది తెలిస్తే ఈ మొత్తం లైన్ మీకు గుర్తు లేకపోయినా సరే కొన్ని వర్డ్స్ మీకు గుర్తున్నా యూ విల్ బి ఏబుల్ టు పిక్ ద రైట్ ఆన్సర్. సో థీమ్ అనేవి కంపల్సరీగా మీరు చదవాలి. స్ట్రెంథనింగ్ యాక్షన్స్ ఫర్ నేచర్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, ఆల్రెడీ ఏ గోల్స్ అన్నవి మనం ముందు చూసుకున్నాం ఆల్రెడీ. లైక్ పోవర్టీ ఎలివేషన్ కానివ్వండి, ఫుడ్ సెక్యూరిటీ కూడా, అవన్నీ కూడా రీచ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు చేంజ్ ద వే వీఆర్ ట్రీటింగ్ అవర్ నేచర్. వీ హ్యావ్ టు స్ట్రెంథన్ ద బాండ్ వీఆర్ హ్యావింగ్ విత్ అవర్ నేచర్. ద న్యూ 168 పేజ్ రిపోర్ట్ ఏదైతే ఇప్పుడు యూఎన్ వాళ్ళు చెప్పారు అని చెప్పాను కదా, దానికి ముందు ఏంటి రిపోర్ట్ ఏదైతే రిలీజ్ చేశారో ఆ రిపోర్ట్ ఎన్ని పేజెస్ ఉంది మనకి? 168 పేజెస్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మేకింగ్ పీస్ విత్ నేచర్. ఓకే, ఇట్ ప్రెజెంట్స్ ఎ స్ట్రాంగ్ కేస్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్. అంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ న్యూ మెజర్స్, వీ హ్యావ్ టు ఇన్వెంట్ సమ్ న్యూ మెజర్స్ టు ట్యాకిల్ ద క్లైమేట్ ఆర్ అంటే మనం ఇప్పుడు ఏ విధంగా అయితే క్లైమేట్ చేంజ్ తీసుకొచ్చామో దాన్ని ట్యాకిల్ చేయడానికి కానివ్వండి, బయోడైవర్సిటీలో ఏవైతే చేంజెస్ వచ్చాయో వాటికి సంబంధించి, ఆర్ ద పొల్యూషన్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్, అవన్నీ కూడా ఎలా మనం ట్యాకిల్ చేయాలి, ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్. ఇట్స్ నాట్ లైక్ మనం ఇంకా చేయబోతున్నాం అని కాదు, వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ మెస్, వీ హ్యావ్ టు క్లియర్ దట్ మెస్. దానికోసం వీ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్ సో దట్ వీ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ మెస్. ఓకే, అయితే ఈ మూడు కూడా 3 ఎన్విరాన్మెంటల్ ఎమర్జెన్సీస్. ఇప్పుడు ఉన్న 3 ఏంటి మనకి? క్లైమేట్ చేంజ్ ఏదైతే తీసుకొచ్చామో అది, బయోడైవర్సిటీ అంటే నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ దట్. అంటే ఏంటి? ఒకప్పుడు ఒక పర్టికులర్ నెంబర్లో ఉన్నవి చాలా వరకు ఇప్పుడు ఎండేంజర్డ్ అయిపోయాయి, చాలా వల్నరబుల్ అయిపోయాయి, చాలా ఎక్స్టింక్ట్ కూడా అయిపోయాయి. అంటే ఏంటి? ఫ్లోరా తీసుకోండి, ఫోనా తీసుకోండి, రెండింటిలో కూడా మొక్కలు కూడా చాలా మనకి ఎక్స్టింక్ట్ అయిపోయాయి అండ్ యానిమల్స్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయాయి. సో వీ హ్యావ్ డిస్టర్బ్ ద బేసిక్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో, అంటే నెంబర్ ఆఫ్ ఫ్లోరా ఫోనా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వీ హ్యావ్ ఆల్రెడీ డిస్టర్బ్ దెమ్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ జనరేట్ చేసాం. ఈ 3 కూడా ఎమర్జెంట్గా మనం ఎమర్జెన్సీస్ అనమాట. ఇప్పుడు మనం ఏవైతే చేంజెస్ తెచ్చామో దేనికి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలో, దీస్ 3 ఆర్ ద మెయిన్ క్రైసిస్ ఇప్పుడు ఉన్నవి ఏంటి అంటే. నౌ గ్రోయింగ్ ట్రిపుల్ క్రైసిస్. ఈ ట్రిపుల్ క్రైసిస్ అంటే ఇప్పుడు ముందు ఏదైతే మనం మాట్లాడామో క్లైమేట్ చేంజ్ కానివ్వండి, బయోడైవర్సిటీ కానివ్వండి, పొల్యూషన్ కూడా, అవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. అండ్ అంటే ఏంటి? ఓన్లీ క్లైమేట్ చేంజ్ ఒక్కటి తగ్గించేస్తే మిగతావి నార్మల్ అవుతాయి అలా కాదు. ఏంటి మనకి? మనం పొల్యూషన్ తగ్గించామనుకోండి, మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి మంచిగా ఉంటాయి అండ్ దే విల్ నాట్ డై. ఓకే, అదే మీరు లేదు పొల్యూషన్ ఒకటే పెంచేస్తాను మిగతా 2 నేను కంట్రోల్ చేస్తాను అంటే అవ్వదు. పొల్యూషన్ పెరుగుతుందంటే ఆబ్వియస్లీ విల్ బి క్లైమేట్ చేంజ్, ఆబ్వియస్లీ ఇంకా బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవడం అన్నది అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. సో ఓన్లీ ఒకటి తగ్గిస్తే మాత్రమే మిగతా అవుతుందని కాదు, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద 3. నెక్స్ట్, ఈక్విటీ ఇన్ ఎకనామిక్ గ్రోత్. ఆల్ ఆర్ నాట్ హ్యావింగ్ ద సేమ్ ఎకనామిక్ స్టేటస్. అది వాళ్ళలో పోవర్టీ అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలా మందికి ఫుడ్ ఎక్కువ ఉంటే కొంతమందికి అసలు ఫుడ్ తినడానికి కూడా లేదు. మెనీ ఆర్ లైక్ చాలా రోజుల వరకు కూడా వాళ్ళు ఫుడ్ తినని వాళ్ళు కూడా ఉన్నారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఇన్ఈక్విటీ. ఓకే, ఇన్ఈక్విటీ ఇన్ ద ఎకనామిక్ గ్రోత్. బికాస్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెండ్, 1.3 billion people are poor now. Okay. Next, extraction of natural resources has multiplied 3 times, creating a planetary emergency. మనకి ఎంత నీడ్ ఉందో దానికంటే మనం ఎక్స్ట్రాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఏమైంది, ఇప్పటికే అది 3 times, ఇప్పటికీ ఎంతైతే రిసోర్సెస్ మనకి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో అది 3 times ఎక్కువ అయిపోయింది మనకి. దానివల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ క్రియేటింగ్ ఏ ప్లానటరీ ఎమర్జెన్సీ. నౌ వీ హ్యావ్ టు టేక్ సమ్ స్టెప్ టు ఓవర్కమ్ దిస్. ఇప్పటికైనా మనం ఆపకపోతే, ఇఫ్ యూ డోంట్ లెట్ ద రిసోర్సెస్ ఏవైతే అలా ఉన్నాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయకుండా వదిలేయాలి. ఎంత నీడ్ ఉందో అంతే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. వాటిని మళ్ళీ జనరేట్ అవ్వడానికి మనం టైం అన్నది ఇవ్వాలి. అంతే తప్ప అవి జనరేట్ అవ్వడానికి hundreds of years పడుతున్నాయి. బట్ వీ కీప్ ఆన్ ఎక్స్ట్రాక్టింగ్ దెమ్. ఒక సంవత్సరంలోనే చాలా టన్స్ అండ్ టన్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసేస్తున్నాము అంటే ప్లానెట్ నుంచి అది బయటికి తీసేస్తున్నాము అని కదా. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద ప్లానెట్. నెక్స్ట్,
more than 1 million of the estimated 8 million plant and animal species are increasingly at risk of extinction. As I have told you, ఏంటి ఏవైతే దగ్గరగా మనకి 8 million plants and animal species నాట్ యానిమల్స్ స్పీసీస్, ఓకే, అన్ని నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నాయి. వాటిలో నియర్లీ 1 million ఆల్రెడీ మనం దే ఆర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్. ఎక్స్టింక్షన్ అంటే ఏంటి, ఇఫ్ దే ఏవైతే ఒక 4-5 ఉన్నాయో అవి కూడా పోతే ఇంకా అవి మళ్ళీ మనకి ఇంకా ఉండవు అనమాట. లైక్ ఓన్లీ హిస్టరీలోనే ఉంటాయి, ఇంకా నెక్స్ట్ మళ్ళీ జనరేషన్కి అవి ఉండవు. ఓకే, ఎవ్రీ ఇయర్ 9 million పీపుల్ డై ప్రీమెచ్యూర్లీ డ్యూ టు పొల్యూషన్. సి హియర్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ మనకు ఓల్డ్ ఏజ్ కూడా రాకముందే ప్రీమెచ్యూర్ ముందే ద పీపుల్ ఆర్ డైయింగ్. ఎంతమంది, నియర్లీ 9 million పీపుల్ ఆర్ డైయింగ్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇంకా రిపోర్ట్లో ఏం చెప్తుంది, ద రిపోర్ట్ డ్వెల్స్ ఇన్ టు ద ట్రిపుల్ క్రైసిస్. ఏమేమి చెప్పుకున్నాం మనం, క్లైమేట్ సంబంధించి, బయోడైవర్సిటీకి సంబంధించి, ఇంకా ఏదైతే పొల్యూషన్ ఉందో దానికి సంబంధించి. దే ఆర్ బై డ్రాయింగ్ గ్లోబల్ అసెస్మెంట్. ఎక్కడెక్కడి నుంచి డ్రా చేశారు ఈ అసెస్మెంట్ అనేది మనకి, ఫ్రమ్ ద ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ద ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. వీటి మీద మనకి ఏమి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రావు, ఓకే. బట్ ఇవి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఒక లే లాంగ్వేజ్లో రాయకుండా ఇలాంటి వర్డ్స్ మీరు యూజ్ చేస్తే దే ఫీల్ దట్ యూ హ్యావ్ సమ్ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్. నెక్స్ట్, it also refers to UNEP's Global Environment Outlook Report, the UNEP International Resource Panel, and new findings on the emergence of zoonotic diseases such as the novel coronavirus disease. These are the things which are considered and which are mentioned in the report. అయితే ఏంటి, ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్న 3 సస్టైనబుల్ గోల్స్ ఏంటి, పవర్టీ ఎలివేషన్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ గుడ్ హెల్త్. ఇది ఇఫ్ we are able to change our behavior towards the nature, if we work towards reducing our effect, and మనం ఏదైతే చేస్తున్నామో దానివల్ల ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి మనం ట్రై చేస్తే we can easily meet these 3 sustainable goals. నెక్స్ట్, ఇట్ అడ్వకేట్స్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్, ఆల్రెడీ చెప్పాం కదా మనం ఇన్నోవేటివ్గా ఏదైనా సరే థింక్ చేయాలి ఫర్ ట్యాక్లింగ్ దీస్ ప్రాబ్లమ్స్. సో ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ బోల్డ్ పాలసీ మేకింగ్ ఫర్ ఏ కార్బన్ న్యూట్రల్ వరల్డ్ బై 2050. టార్గెట్ ఎక్కడికి పెట్టారు, 2050కి పెట్టారు. కార్బన్ న్యూట్రల్ వరల్డ్ అంటే ఏంటంటే కార్బన్ ఎమిషన్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేయాలి కంప్లీట్గా, ఓకే. దానికి బదులుగా ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, ఫాసిల్ ఫ్యూయల్స్ వల్ల కంబషన్ వల్ల మనకి కార్బన్ రిలీజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు టేక్ సమ్ ఆల్టర్నేటివ్ ఫర్ దాట్. ఇప్పుడు కార్బన్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కోల్ ఏమైనా బర్న్ చేశారనుకోండి, మామూలు హౌస్ హోల్డ్ యూస్కి కోల్ అక్కడ నుంచి వస్తుంది, ఓకే. మొక్కలు చెట్లు ఏమైనా కాల్చినప్పుడు అక్కడి నుంచి కూడా కార్బన్ అన్నది వస్తుంది, వెహికల్స్ నుంచి కార్బన్ అన్నది వస్తుంది, ఇంకా నుంచి మనకి కార్బన్ అన్నది వస్తుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్లేసెస్ ఫ్రమ్ వేర్ ద కార్బన్ ఈస్ బీయింగ్, కార్బన్ ఏదైతే ఉందో మనకి కోల్ కానివ్వండి ఇలా ఫాసిల్ ఫ్యూయల్స్ ఏమైనా యూజ్ చేయడం వల్ల ఈ కార్బన్ అన్నది మనకి రిలీజ్ అవుతుంది. సో ఏంటి, వీటన్నింటికి కూడా మనం ఏదైనా ఆల్టర్నేటివ్ చూడాలి. వీ హ్యావ్ టు టేక్ సమ్ గ్రీన్ మెజర్స్, ఓకే. గ్రీన్ ఎనర్జీ అలాంటివి యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద సోలార్ ప్యానల్స్, సోలార్ ఎనర్జీ ఇప్పుడు కాస్ట్ కూడా మనకి రెడ్యూస్ అయింది కాబట్టి ఇఫ్ యూ యూస్ ద సోలార్ ఎనర్జీ వాట్ హ్యాపెన్స్, ఈ ఫాసిల్ డిపెండెన్స్ అనేది మనకి తగ్గుతుంది. లాస్ట్ క్లాస్లో కూడా ఆల్రెడీ మనం గో ఎలక్ట్రిక్ కోసం డిస్కస్ చేసాం. అందులో ఏంటి, మనకి ఇలాంటి సేమ్ ఒక మామూలు కన్వెన్షనల్ ఫ్యూయల్స్ ఏవైతే యూస్ చేస్తామో వాటి బదులుగా ఎలక్ట్రిక్ ఛార్జ్డ్ ఏమైనా యూస్ చేస్తే అక్కడ మనకి కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుతుంది. ఇలా వీ హ్యావ్ టు ఫైండ్ సమ్ వేస్ ఆల్టర్నేటివ్ టు ద కన్వెన్షనల్గా ఏవైతే యూస్ చేస్తున్నామో వాటికి బదులుగా ఏమన్నా విచ్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ, విచ్ ఆర్ సేఫ్ ఫర్ అవర్ ఎన్విరాన్మెంట్, వీ హ్యావ్ టు గో టువర్డ్స్ దాట్. అలాంటి విషయాల్లో ఏమేమి ఇన్నోవేషన్స్ చేయొచ్చు, ఏమేమి అడ్వాన్స్మెంట్స్ చేయొచ్చు అన్నది మనం చూసుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్రైటీరియా ఏంటి, ఫస్ట్ థింగ్ మనకి పొల్యూషన్ అన్నది తగ్గాలి. పొల్యూషన్ తగ్గాలంటే ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గాలి. నెక్స్ట్, నేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు పుట్ ఏ ప్రైజ్ ఆన్ కార్బన్ అండ్ షిఫ్ట్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్ సబ్సిడీస్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్లో మనం యూజ్ చేస్తున్నామో వాటిని మనం వీ హ్యావ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ఏదైతే ఇప్పుడు మనం గ్రీన్, మన ఎన్విరాన్మెంట్ గ్రీన్గా ఉంటుందో అలాంటి వైపుగా, అలాంటి ఆల్టర్నేటివ్స్ వైపుగా మనం షిఫ్ట్ అవ్వాలి, ఓకే. ఎక్కడెక్కడ దేని మీద మనం యూజ్ చేస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం, ఇప్పుడు ఫాసిల్ ఫ్యూయల్స్, నాన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ టువర్డ్స్ ఈ వీటి నుంచి మనం ఎందులోకి షిఫ్ట్ అవ్వమని చెప్తున్నారు, low carbon and nature friendly solutions. The report cautions how ecosystem degradation heightens the
risk of pathogen making the jump from animals to humans. This is very much important. ఓకే, ఇప్పుడు ఏంటి మనం ఇలా డిగ్రేడ్ చేయడం వల్ల ఎఫెక్ట్ ఏమవుతుంది ఎకోసిస్టమ్ డిగ్రేడ్ చేయడం వల్ల అంటే ప్యాథోజన్స్ తాలూకు రిస్క్ అన్నది పెరుగుతుంది. దీనివల్ల ఏంటి ప్యాథోజన్స్ అన్నవి ఏంటి, ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ మస్కిటో తీసుకోండి. మస్కిటో నుంచి మనకి ఏదైనా రోగం అన్నది ఎలా వస్తుంది, వెన్ ఇట్ ఈస్ బైటింగ్ ఆన్ యువర్ స్కిన్. ఓకే, ఇప్పుడు మీ బాడీలో ఉందనుకోండి, బాడీ మీద మనకి మస్కిటో కుడుతుంది. కుట్టినప్పుడు చూసారా మీకు ఎప్పుడైనా సరే ఇలా కొంచెం స్వెల్లింగ్ వస్తుంది ఎక్కడైతే మస్కిటో మనల్ని బైట్ చేస్తుందో అక్కడ. దేనివల్ల, అది కుట్టినప్పుడు మనకి సెన్స్ తెలియకుండా అది ఒక లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి అది ఎక్కడైతే లిక్విడ్ రిలీజ్ చేస్తుందో అది కుట్టినప్పుడు అక్కడంతా మనకి దద్దుర్లాగా వచ్చేస్తుంది అనమాట. సో దాట్ ఇట్ క్యాన్ సక్ ఆ బ్లడ్. ఎప్పుడైనా చూడండి మీకు ఎక్కడ మస్కిటో కానీ ఏమైనా చీమ కుట్టినప్పుడు దద్దురు వస్తుంది. బికాస్ వైల్ బైటింగ్ దే ఆర్ రిలీజింగ్ సంథింగ్ ఇన్ టు ఆ బాడీ. ఈ విధంగా ఏం చేస్తున్నాయి, అవి మన బ్లడ్ తీసుకుంటుంది, మన బాడీలోకి ఈ ప్యాథోజన్స్ ఏవైతే ఉంటాయో వేరే బయట నుంచి వచ్చి ఫారిన్ బాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని మన బాడీస్లోకి ఎంటర్ చేస్తుంది. ఓకే, అయితే ఈ ప్యాథోజన్స్ ఏం చేస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఇక్కడ యానిమల్ నుంచి బాడీ ట్రాన్స్మిట్ అయ్యాయి. సెకండ్ థింగ్ ఏంటి, ఇఫ్ వి ఈట్ సమ్ మీట్ ఏదైనా ఉంటుంది ప్రాపర్గా కుక్ అవ్వని మీట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా యానిమల్స్ దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు, దెన్ ఇఫ్ యు ఆర్ నాట్ హైజీన్, వాటికి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకో అది కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అన్న ఉంది. వెన్ వీఆర్ నాట్ హైజీన్, ఇట్స్ నాట్ లైక్ వాటి పక్కకి యానిమల్స్ దగ్గరికి వెళ్తేనే వచ్చేస్తుందని కాదు, క్లీన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, వాటిని బ్లడ్ ద్వారా కానివ్వండి, ఆ విధంగా మనకి ట్రాన్స్మిట్ అవుతాయి. ఎలా వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ ప్యాథోజన్స్, యానిమల్స్ నుంచి హ్యూమన్కి వస్తున్నాయి. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి, వెన్ యు ఆర్ డిగ్రేడింగ్ ద ఎకోసిస్టమ్. ఓకే, నెక్స్ట్, ఇట్ హెస్ స్ట్రాంగ్లీ అడ్వొకేటెడ్ ఫర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ వన్ హెల్త్ అప్రోచ్ దట్ కన్సిడర్స్ హ్యూమన్, యానిమల్ అండ్ ప్లాంటరీ హెల్త్ టుగెదర్. అంటే ఏంటి, ఇప్పుడు నేను హెల్తీగా ఉండాలి అని అనుకుంటున్నాను అంటే నేను మాత్రమే హెల్తీగా ఉంటే సరిపోదు, నా ఎన్వైరన్మెంట్ కూడా హెల్తీగా ఉండాలి. నా ఎన్వైరన్మెంట్లో ఏమేమి ఉంటాయి, బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో నాతో పాటు ఇంకా ఎవరున్నారు, ట్రీస్ ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు నా ఎన్వైరన్మెంట్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ మీ, నాతో పాటు ట్రీస్ కూడా ఉన్నాయి, నాతో పాటు యానిమల్స్ కూడా ఉన్నాయి. యానిమల్స్ హెల్తీగా ఉండాలి, ట్రీస్ హెల్తీగా ఉండాలి, అప్పుడు మాత్రమే నేను హెల్తీగా ఉంటాను. నా పక్కన ఉన్న యానిమల్స్ అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఉంది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రైటెన్ టు ఈట్ చికెన్. దేనివల్ల, చికెన్ తినేస్తే వచ్చేస్తుందేమో బర్డ్ ఫ్లూ అని చెప్పేసి భయపడి చాలామంది తినరు. మనకి కరోనా వైరస్ వచ్చిన స్టార్టింగ్లో కూడా అంతే, చాలామంది ఏంటి పెట్స్ని వదిలేసేవారు, బికాస్ పెట్స్కి వచ్చేస్తుంది కరోనా వైరస్, పెట్స్ నుంచి మనకు వచ్చేస్తుందేమో, బర్డ్స్ చికెన్ తినడం మానేసారు బికాస్ చికెన్ నుంచి వచ్చేస్తుంది. ఇలాగా ఫియర్ ఎందుకు వస్తుంది, బికాస్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద యానిమల్స్ టు యూ. బట్ వై డోంట్ యూ కీప్ యువర్ యానిమల్స్ సేఫ్? వెన్ యువర్ యానిమల్స్ ఆర్ నాట్ ఇన్ఫెక్టెడ్, ఇఫ్ దే ఆర్ హెల్దీ, దెన్ యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్, అంతే కదా. సో ఓన్లీ నువ్వు మాత్రమే హెల్దీ పెట్టుకోకుండా నీ పక్కన ఉన్న ఎన్వైరన్మెంట్లో ఉన్న అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ని హెల్దీగా ఉంచు, నాన్ లివింగ్ కాంపోనెంట్స్ని కూడా హెల్తీగా ఉంచు. నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అంటే వాటర్ బాడీస్ ఉన్నాయి, వై డోంట్ యూ కీప్ దియర్ వాటర్ బాడీస్ క్లీన్, అప్పుడు నీకేమీ రాదు కదా. సో హెల్దీ అన్నది వన్ హెల్త్ అన్న అప్రోచ్ అంటే ఏంటి, మీతో పాటు మీ పక్కన ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయి, యానిమల్స్ ఉన్నాయి, వాటిని హెల్దీగా ఉంచండి. అండ్ యూ ఈవెన్ కీప్ యువర్ ప్లానెట్ హెల్దీ. ప్లానెట్ని మొత్తం పొల్యూట్ చేసేసి, వాటర్ని పొల్యూట్ చేసి, ల్యాండ్ పొల్యూట్ చేసి, ఎయిర్ పొల్యూట్ చేసి, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ యువర్ సెల్ఫ్ టు బీ హెల్దీ. నెక్స్ట్ టాపిక్ ఈజ్ నాసా పర్సెవరెన్స్ ల్యాండ్స్ ఆన్ మార్స్. ఇది ఆల్రెడీ దీనికోసం మనం ఆల్రెడీ 2-3 క్లాసెస్లో డిస్కస్ చేసాం. బట్ దిస్ టాపిక్ హియర్ ఈజ్, అది మనకి ల్యాండ్ అయిన వెంటనే పిక్చర్స్ని పంపించిందంట నాసాకి. సో దానికోసం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, July 30, 2020లో లాంచ్ చేశారు. ఎక్కడి నుంచి చేశారు, ఫ్రమ్ కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ ఇన్ ఫ్లోరిడా. నేను సేమ్ ఒక కాన్సెప్ట్ కోసం మళ్ళీ కరెంట్ అఫైర్స్లో రిపీట్ చేసిన ప్రతిసారి కొన్ని న్యూ పాయింట్స్ యాడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ ప్రతిదీ నోట్ చేసుకోండి. సో ఎక్కడి నుంచి దీన్ని లాంచ్ చేశారు, కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ ఇన్ ఫ్లోరిడా. దీని ఎయిమ్ ఏంటి, ఈ రోవర్ తాలూకా మిషన్ తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫర్ ఫాసిల్ రిమైన్స్ ఆఫ్ ఏన్షియంట్ లైఫ్ ఆన్ మార్స్. ఏవైతే సెడిమెంట్స్లోని అక్కడ రాక్ కానివ్వండి అందులోని మనకున్న ఏన్షియంట్ లైఫ్ తాలూకా ఏమైనా కొంచెమైనా ఎవిడెన్స్ ఏమైనా దొరుకుతుందేమో, వాటి ఫాసిల్స్ ఉంటాయి కదా, రిమైన్స్ ఏవైతే ఉంటాయో రిమైన్స్, వాటి ద్వారా వాటిని కలెక్ట్ చేసుకొని వచ్చి లైఫ్ ఏమైనా ఎగ్జిస్ట్ అయి ఉందా దాన్ని స్టడీ చేయడం కోసం శాంపిల్స్ కలెక్ట్ చేయడానికి రోవర్ని పంపించారు. This rover is said to be the most advanced and most expensive mobile laboratory sent to Mars till date. ఇప్పుడు వరకు పంపించిన వాటిలో మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ల్యాబొరేటరీ.
and it will now begin its 2-year long investigation of the Jezero crater. నిన్న కూడా చెప్పాను ఆల్రెడీ మీకు Jezero crater లోని ఇది ల్యాండ్ అవుతుంది. సో అక్కడ ఇది ఇట్ విల్ డూ ఇట్స్ ఇన్వెస్టిగేషన్ ఫర్ 2 years. ఓకే, ద క్రేటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ రివర్ డెల్టా. ఆల్రెడీ నేను చెప్పాను కదా ఒక రివర్ బెల్ట్, ఆ రివర్ బెడ్ ఉండేది, ఆ రివర్ బెడ్ మీద ఇది ల్యాండ్ అయింది అని చెప్పి. సో ద క్రేటర్ హ్యాస్ ఇట్స్ ఓన్ రివర్ డెల్టా. It's filled with water nearly 3.5 billion years ago. Not now, it was filled like ఎప్పుడు ఇది 3.5 billion years ago అక్కడ వాటర్ అనేది ఉండేది అకార్డింగ్ టు ద సైంటిస్ట్. సో నౌ ద రోవర్ విల్ లుక్ ఫర్ సైన్స్ ఆఫ్ ఏన్షియంట్ మైక్రోబయల్ లైఫ్. అప్పుడు వాటర్ ఉండేది, క్లైమేట్ వామ్గా ఉండేది అంటే డెఫినెట్గా అక్కడ లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది. సో నౌ ద సైంటిస్ట్ ఆర్ ట్రయింగ్ టు స్టడీ అబౌట్ దట్. ఈ రోవర్ వెళ్ళి మనకి ఏమైనా తీసుకొని వస్తే శాంపిల్స్ దాంట్లోంచి ఏమైనా లైఫ్ అప్పుడు ఎగ్జిస్ట్ అయిందా అని చెప్పి వీళ్ళు స్టడీ చేస్తారు. సబ్సిక్వెంట్ నాసా మిషన్ ఇన్ కోఆపరేషన్ విత్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విల్ సెండ్ స్పేస్ క్రాఫ్ట్ టు మార్స్. దీని తర్వాత ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇంకొక 2 మిషన్స్ ఉన్నాయి, పంపిస్తారు. దే విల్ గో కలెక్ట్ రిట్రైవ్ ద శాంపిల్స్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ అని చెప్పి. సో it is doing with the cooperation of European Space Agency to collect these samples and return home. Next, this Mars 2020 Perseverance mission is a part of NASA's Moon to Mars approach. నాసా తాలకి ఏదైతే మూన్ టు మార్స్ ప్రోగ్రామ్ ఉందో అందులోని పార్ట్ ఇది. ఏదైతే ఇప్పుడు పర్సెవరెన్స్ పంపించారో దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద నాసాస్ మూన్ టు మార్స్ అప్రోచ్. ఇందులో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? ఆర్టిమిస్ మిషన్స్ టు మూన్. దేనికోసం ఇది? ఇట్ విల్ హెల్ప్ ప్రిపేర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద రెడ్ ప్లానెట్. ఓకే, ఫస్ట్ వాళ్ళు మూన్ మీదకే కదా పంపించారు, హ్యూమన్స్ని మూన్ మీద పంపించి దాని మీద స్టడీ చేయడం అవి చేశారు. మూన్ తర్వాత ఇప్పుడు మార్స్ మీద స్టడీ చేయడం కోసం అంటే సో దిస్ ఈస్ నేమ్డ్ యాజ్ మూన్ టు మార్స్ అప్రోచ్. ఓకే, బేస్డ్ ఆన్ దట్ ద హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ విల్ బి డన్ ఆన్ ద రెడ్ ప్లానెట్. సూన్ ఆఫ్టర్ టచ్ డౌన్ అంటే ల్యాండ్ అయిన వెంటనే ద స్పేస్ క్రాఫ్ట్ సెంట్ బ్యాక్ ఇట్స్ ఫస్ట్ ఇమేజెస్ ఆఫ్ ద ల్యాండింగ్ సైట్. Here in the neighboring picture you can see this. Okay, దిగి అక్కడ ల్యాండ్ అవ్వగానే ఏం చేసింది? ఇట్ హ్యాస్ సెంట్ ద పిక్చర్స్ విచ్ షోస్ ద రోవర్ షాడో ఆన్ ద సర్ఫేస్. ఇక్కడ మీరు చూస్తే యూ కెన్ ఈవెన్ పక్కన ఉన్న పిక్చర్లో చూడండి, యూ కెన్ ఈవెన్ సీ ద షాడో ఆఫ్ ద రోవర్. ఓకే, ఎక్కడ ఇది ల్యాండ్ అయింది? జెజెరో క్రేటర్ మీద. థ్యాంక్ యూ.